యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు మీ జీవితంలో కలుగ చేయబోతున్నాడు. అద్భుతమైన ఆశ్చర్యమైన మేలులు మీరు చూడబోతున్నారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో 9:30 నుంచి ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. స్వస్థత, విడుదల, అద్భుతమైన కార్యాలు అనుభవిస్తారు. మీరు రండి, గొప్ప కార్యాలు మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆస్వాదించబడతారు, గొప్ప కార్యాలు పొందుకుంటారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి ఉదయకాల సమయంలో మన అందరికి ఇస్తూ ఉన్నారు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడబోతున్నావు. దేని బిడ్డలారా, ఈ రోజున మీ పరిస్థితులను బట్టి, మీరు ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు, శోధన బట్టి నువ్వు అనుకుంటున్న నా జీవితం అయిపోయింది, నా బ్రతిక అయిపోయింది, నా పిల్లల జీవితం అయిపోయింది, ఏంటి నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నువ్వు భయపడుతూ ఉన్నావు, ఆందోళనలో ఉన్నావు. చాలామంది కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, ఆదరణ లేక కొట్టిమిట్లాడుతున్న ప్రజలు ఎంతోమంది ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తారు. చాలామంది వ్యాపారంలో లాస్ అయిపోయారు, ఉద్యోగం కోల్పోయారు, అన్ని విషయాల్లో కూడా లాస్ అయిపోయిన స్థితిలో మీరు ఉన్నారు. ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో, సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడట. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ, నీ స్థితి ఎలాగున్నప్పటికీ, ఈ రోజు నుంచి, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, అంతేకాదు సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నిన్ను దీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీకున్న అప్పులు, నీకున్న శ్రమలు, నీకున్న ఇబ్బంది, నీకున్న కోర్టు కేసు, వాటన్నిటిని కొట్టివేసి దేవుని ఆశీర్వదించాలి. అబ్రహాముని ఎలాగైతే దీవించాడో నిన్ను అలాగ ఆశీర్వదించాలి, గొప్ప చేయాలని, బలమైన మేలుతో నింపాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేని బిడ్డలారా, మీ జీవితంలో బలమైన కార్యం చూసి, బలమైన ఆశీర్వాదం చూసే సమయం వచ్చిందని ప్రభు మాట్లాడుతుంది. ఈ వాగ్దానం మీ కొరకే, మీ కుటుంబాల కొరకే దేవుడు సిద్ధపరుస్తుంది. ఎక్కడెక్కడ ఉండి వాగ్దానం వింటున్నా ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మీ పక్షాన ఉన్నాడు. ప్రభు అద్భుతం చేయగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు. ఆయన ఆశీర్వదిస్తుంది, ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. మీ జీవితాల్లో కూడా కోల్పోయిన వాటి అన్నిటినీ తిరిగి నా దేవుడు అయిపోతున్నాడు. మునుపటి కంటే కూడా అధికమైన మీరు మేలు చూడబోతున్నాం. వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, అన్ని విషయాల్లో మీ పిల్లల భవిష్యత్తులో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వివాహం జరిగించబోతున్నాడు, గర్భఫలం ఇవ్వబోతున్నాడు. మీరు కోరినది మీకు జరిగినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు. 4 దిశల నుంచి దేవుని ఆశీర్వాదం రాబోతుంది. మునిపి ఎన్నడూ చూడనట్టుగా సమస్త జనముల కంటే, నీ బంధువులు, నీ స్నేహితులు అందరికంటే దేవుడిని బహుగా హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కనుక ఈ ప్రార్థనలు ఏకీభవించి దేవుని కార్యాలు మీరు అనుభవించండి. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు. సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను. బిడ్డలందరూ దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి, రోగులను స్వస్థపరచండి, గొప్ప గొప్ప కార్యాలు జరిగించి. ఉదయకాల సమయంలో ఎంతమంది శోధనలో, కష్టాలు, ఇబ్బందులు ఉన్నారు, వారందరినీ ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం చేస్తాం. వారందరూ దీవించబడదురుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనందరికి ఇచ్చిన వాగ్దానం, సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.